నమస్తే. వెల్కమ్ టు సాగర్ సింధూరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నకు, ఆధ్యాత్మిక సందేహానికి సమాధానం తెలుసుకుందాం. ముందుగా ప్రశ్న అడగండి. గురువుగారు, మనకు మానవ జన్మ ఎందుకు లభించింది? చివరకు భగవంతుని పొందడానికా, లేక మన కర్తవ్యాన్ని నిర్వహించడానికా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. మనిషికి మానవ జన్మ ఎందుకు లభించింది? అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలు చేసి చివరకు భగవంతుని పొందడానికి కోసమే మనం జన్మించామా? అంటే మోక్షాన్ని పొందడానికి జన్మించామా? లేక మనకు విధించబడినటువంటి కర్తవ్య నిర్వహణ చేయడానికి మనకు మానవ జన్మ లభించిందా? చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ యొక్క భగవత్ సంబంధితమైనటువంటి సాధనలు చేసేదానికంటే కూడా మనకు భగవంతుడు ఒక పని చేయడానికి ఈ భూమిపైకి పంపించాడు. మన జన్మకంటూ ఒక చేయవలసినటువంటి కర్మ ఒకటి ఉంది. ఆ కర్మలను, ఆ కర్తవ్యాలను నిర్వర్తించడానికే మనం జన్మించాము. మన జన్మకు ఒక కారణం అంటూ ఉంది అని అంటూ ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మానవ జన్మ యొక్క కారణం చివరికి భగవంతుని పొందడమేనా, లేదంటే మన యొక్క విధి నిర్వహణను, కర్తవ్యాన్ని నిర్వహించడమా? జంతువునాం నరజన్మ దుర్లభం అంటే అందరూ జంతువులే, మనుషులతో సహా. కానీ సమస్త జంతు జన్మల్లోకెల్లా మానవ జన్మ అనేది అతి దుర్లభమైనటువంటి విషయం. ఎందుకంటే జంతువుల కంటే వేరుగా మనిషికి వాక్కు ఉంది. అదేవిధంగా తన యొక్క భావోద్వేగాలను వ్యక్తీకరించే స్వాతంత్రం ఉంది, ఆ శక్తి కూడా ఉంది. మేధస్సు ఉంది, బుద్ధిశక్తి ఉంది. ఈ బుద్ధిశక్తిలోని తేడాల వల్లనే జంతువు నుంచి మానవుడిగా మనం ఎదుగుతూ వచ్చాం. మరి నేను మానవుడిగా పుట్టాను, నేనేం చేయాలి? ఆధ్యాత్మిక సాధనలు చేసి భగవంతుని పొందడమేనా, లేదంటే కర్తవ్య నిర్వహణ చేయడమా? చూడండి, సమస్త ఉపనిషత్తులు కూడా, వేదాలు కూడా చెప్తున్నటువంటి మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే భగవంతుణ్ణి పొందడమే. అంటే మనిషిగా పుట్టడమే భగవంతునిలో ఐక్యమైపోవడానికే మనం మనిషిగా జన్మించాం. కానీ ఇక్కడ ఇది మన యొక్క మానవ జన్మ యొక్క గమ్యస్థానం. అంటే మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం ఇదే. అనేక రకాల జంతు జన్మలను తీసుకొని ఆ జంతు జన్మల నుంచి మానవ జన్మ పొంది చివరికి మనం భగవంతుని చేరుకోవడమే మన మానవ జన్మ యొక్క గమ్యం అన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి భగవంతుని పొందడం కోసమే జీవితం అంతా ప్రయత్నం చేస్తే మనకు మన కుటుంబాన్ని పోషించుకోవడం, పిల్లల్ని ఉద్ధరించుకోవడం, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడేలాగా జీవించడం, మన కర్తవ్యాన్ని నిర్వహించడం, ఇవేవి చేయక్కర్లేదా? భగవంతుని సాధనలు చేసుకుంటూ, ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటుంటే సరిపోతుందా అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము మన చివరి మజిలీ భగవంతుడే, మన గమ్యస్థానం భగవంతుని చేరుకోవడమే. కానీ ఇక్కడ గమ్యస్థానము అన్నాం, దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గమ్యము వేరు, దారి వేరు. ఒక గమ్యాన్ని చేరుకోవడానికి అనేక రకాల దారులు ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, మన యొక్క డెస్టినేషన్ గమ్యము హైదరాబాద్. మరి దానికి వెళ్ళడానికి ఒక మార్గం అంటుంటుంది కదండి. ఆ మార్గమే కర్తవ్య నిర్వహణ. అంటే ఇక్కడ చెప్తున్నారు, కర్మను నువ్వు కర్మ చేయడం ద్వారా ఆ మార్గంలో నడిచి భగవంతుని చేరుకోవాలి. అంటే భగవంతుని చేరుకోవడానికి ఏర్పడినటువంటి మార్గమే కర్తవ్య నిర్వహణ. అంటే కర్తవ్య నిర్వహణ లేకుండా నేరుగా భగవంతుని చేరుకోవడం సాధ్యం కాదు. మరి కర్తవ్యాలు, కర్మలు చేస్తూ ఉంటే మనం అనేక రకాలుగా కర్మఫలాల్లో చిక్కుకొని మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ జన్మచక్రాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటాం కదా. ఇలాగే కదా ఇన్ని జన్మల నుంచి జరుగుతుంది. గత జన్మల్లో చేసినటువంటి పాప పుణ్యాల కర్మలను అనుభవించడానికి మనం ఈ జన్మ తీసుకున్నాం. ఈ జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు అనుభవించడానికి ఇంకొక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం కర్మలు చేయడం ద్వారా మళ్ళీ మళ్ళీ మనకు జన్మలు వస్తున్నాయి. కానీ ఇక్కడ భగవంతుని చేరుకోవడానికి కర్మ చేయడమే, కర్తవ్య నిర్వహణ మాత్రమే మార్గము అని చెప్తున్నారు.
ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కర్మ చేయడం అంటే మనము జాగ్రత్తగా గమనించాలి. కర్మ అనేది ప్రతిదీ కర్మ కాదండి. కర్తవ్యము వేరు, కర్మ వేరు. చూడండి, ఒక రోజువారీ కూలి ఉదయం నుంచి సాయంత్రం దాకా కేవలం డబ్బు కోసం శారీరక శ్రమ చేసి డబ్బు సంపాదిస్తాడు. తర్వాత భోంచేస్తాడు, పడుకుంటాడు. ఇవన్నీ కూడా వీటిని కర్మలు అంటారు. అతను కావాలనుకుంటే పనికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ ఒక పోలీస్ అధికారి, ఐఏఎస్ అధికారి, ఒక డాక్టర్, వీళ్ళకు ఉన్నటువంటివి, వీళ్ళు చేసే వృత్తి పనులను మనం కర్మలు అనకూడదు, వాటిని కర్తవ్యం అనాలి. ఒక డాక్టర్ తనకి ఇష్టం వచ్చినా లేకపోయినా నా ఇష్టం వస్తే పని చేస్తాను లేదంటే లేదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే అతని వైద్యం అనేది 24 గంటల్లో అత్యవసరమైనటువంటి విభాగము. అతను దాన్ని కర్మలాగా కాకుండా విద్యుక్త ధర్మంలాగా చేయాలి. కాబట్టి కర్మ వేరు, కర్తవ్యం వేరు. ఒక పోలీస్ అధికారికి ఉన్నది కర్తవ్యం, కర్మ కాదు. కర్మ మన ఇష్టం, మన ఇష్టానుసారంగా మనం చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే మానేయచ్చు. కానీ విద్యుక్త ధర్మం, కర్తవ్యము అన్నది మాత్రము మనం ఖచ్చితంగా నిర్వహించి తీరాల్సిందే. ఎందుకంటే ఆ కర్తవ్యం చేతనే లోక శ్రేయస్సు జరుగుతుంది. కాబట్టి కర్తవ్యం వలన ఎప్పుడు లోక శ్రేయస్సు జరుగుతుంది. కాబట్టి కర్తవ్యం మారడానికి వీలు లేదు. ఇక్కడ మనం ఇదే విధంగా మన కర్తవ్యం చేసిన, ఒకవేళ గనుక మనం ప్రతిఫలాన్ని ఆశించి కర్తవ్యాన్ని చేసినా మళ్ళీ మనము కర్మబంధంలో చిక్కుకుంటాం. మరి దారి ఏంటంటే, మనం కర్తవ్య నిర్వహణ అన్నటువంటి రూట్, మార్గం ద్వారా మాత్రమే భగవంతుణ్ణి చేరుకుంటాం. భగవంతుడు అనే మజిలీని, గమ్యస్థానాన్ని చేరుకుంటాం. మరి ఎలా కర్తవ్యం చేయాలంటే, నిష్కామముతో, నేచ్ఛయాకృతం ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. భగవాన్ రమణులు అంటారు, ప్రతి పనిని కూడా ఈశ్వరుని కోసం, భగవంతుడి కోసం భావన చెంది ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం చేసినప్పుడు అది కర్తవ్యం అవుతుంది, విద్యుక్త ధర్మం అవుతుంది, స్వధర్మం అవుతుంది. ఈ విధంగా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మనం పడుకునేంత వరకు నేను ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ కర్మ చేసినా ఈశ్వరుణ్ణి సంతోషపెట్టడానికి, ఈశ్వరునికి సమర్పణ చేయడానికి చేస్తున్నాను, ఆయనకు, భగవంతుడి కోసం చేస్తున్నాను అన్నటువంటి భావనతో మనం కర్మలు చేస్తే అవి మనల్ని బంధించవు. మన చిత్తశుద్ధి జరిగి తద్వారా జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైతే మనము కర్మఫలాలను ఆశించకుండా కర్మలు చేస్తామో, కర్మఫలాలను ఆశించడం అంటే ఫలితం పైన ఎక్స్పెక్టేషన్ లేకపోవడం. ఎప్పుడైతే ఫలితం పైన ఎక్స్పెక్టేషన్ లేదో అప్పుడు అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానివల్ల మనం బాధపడం. అదే మనం ఫలితం పైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే, మనం కర్మఫలాన్ని ఆశిస్తే కనుక ఒకవేళ కర్మ ఫెయిల్యూర్ అయితే, విఫలమైతే విపరీతమైనటువంటి దుఃఖానికి, సక్సెస్ అయితే విపరీతమైన అహంకారానికి మనం లోనవుతాం. ఇవి సంస్కారాలుగా మారి మళ్ళీ మన చేత కర్మలు చేస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనలో సంస్కారాలని వృద్ధి చెందనీయకుండా, సంస్కార బీజాలను ఏర్పాటు చేయకుండా మనం కర్మ చేయాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే, ఇది చేస్తున్న వాడిని నేను కాదు, చేయిస్తున్నది భగవంతుడే. ఈ కర్మ ఫలానికి భోక్తను, అనుభవించేవాడిని నేను కాదు, భగవంతుడు మాత్రమే. ఈ యొక్క పరమసత్యాన్ని మనం అర్థం చేసుకుని ప్రతి కర్మను ఫలితం లేకుండా కేవలం భగవంతుని సంతోషపెట్టడం కోసం శ్రద్ధగా చేసినట్లయితే కనుక అది కర్తవ్య కర్మ అవుతుంది. ఆ నిష్కామ కర్తవ్య కర్మ అవుతుంది. దీని వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి వలన మనకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము ద్వారా మనం భగవంతునిలో ఐక్యమైపోవడం, లేదా మోక్షాన్ని పొందడం, దుఃఖం నుంచి విడుదల పొందడం అన్నది జరుగుతుంది. కాబట్టి నిష్కామ కర్తవ్య నిర్వహణ ద్వారా భగవంతుని చేరుకోవడం, ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే. కొంతమంది కేవలం భగవంతుని పూజించుకుంటూ, ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలను మర్చిపోతూ ఉంటారు. వారి యొక్క విద్యుక్త ధర్మాలను మర్చిపోతూ ఉంటారు. దీని వలన భగవంతుని పొందడం అనేది జరగదు. ఎందుకంటే మన పూర్వజన్మ కర్మలను శూన్యం చేసుకోకుండా, వాటిని నివృత్తి చేసుకోకుండా మనం భగవంతుని చేరుకోవడం అసాధ్యము. మన మోక్షాన్ని పొందడం అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ముందుగా మన యొక్క ప్రతి కర్మను కూడా ఇచ్ఛ లేకుండా మనం చేయడం మొదలు పెట్టాలి. చూడండి, బాగా గమనించండి, ఈ కర్తవ్యము చేయడం అనేది మనను ఎంత భగవంతునికి దగ్గర చేస్తుందంటే, మనం కర్తవ్యాన్ని చేస్తాం,
ప్రతిరోజు కర్తవ్యం చేస్తాం. అది ఎందుకోసం చేయాలి? భగవంతుడి కోసం చేయాలి, దైవీకంగా చెయ్యాలి, ధర్మబద్ధంగా శాస్త్రహితంగా చెయ్యాలి. మరి ఇలా చేయడం అలవాటు చేసుకుంటే ఇది కర్మయోగం అవుతుంది. చూడండి, యోగ కర్మసు కౌశలం, భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు. మనం ఎప్పుడైతే కర్మను కౌశలంతో, అంటే అది బంధనాన్ని చేయకుండా, అది బంధించకుండా, దాని కర్మబంధంలో ఇరుక్కోకుండా మనం కర్మ చేసినట్లయితే అది యోగం అవుతుందంట. ఇది కర్మయోగం అవుతుంది. కర్మయోగం ద్వారా భగవత్ ప్రాప్తి జరుగుతుంది. మరి ఈ యోగం ఎలా చేయాలి? కర్మ చేస్తున్నప్పుడు అది యోగంగా ఎలా మారుతుంది అంటే, మీరు ఉదాహరణకి నేను ఉదయం లేస్తానని నా శరీరాన్ని మిగిలిన కర్మలు చేయడానికి చాలా ఆరోగ్యంగా పెట్టుకోవాలి, నా ఆయుష్ను కాపాడుకోవాలి, నేను నా శక్తిని, నా ఆయుష్ను, నా శరీరాన్ని భగవత్ సేవకై వినియోగించగలను. కాబట్టి నేను నా యొక్క శరీరాన్ని బాగా కాపాడుకోవాలి. అందుకోసం నేను యోగా ప్రాణాయామం చేయాలి, ఇది నా విద్యుక్త ధర్మం, ఇది నా కర్తవ్యం అని మీరు అనుకున్నారనుకోండి, వెంటనే మీరు మీ సమయ పాలన అలవాటు అవుతుంది. మీరు శ్రద్ధగా యోగా లేదా ప్రాణాయామం చేయాలనుకుంటే ఉదయం 5 గంటలకే నిద్ర లేవడం ప్రారంభిస్తారు. మీరు ప్రతి కర్మను చాలా శ్రద్ధగా చేయాలి. ఇంట్లో ఇల్లు ఉడవడం కానీ, పాత్రలు శుభ్రం చేయడం కానీ, ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ, ప్రతి చిన్న పనిని దైవీకమైనటువంటి శ్రద్ధతో, భగవదార్పణ బుద్ధితో మనం చేసినట్లయితే కనుక ప్రతిరోజు చేసే ప్రతి కర్మ కూడా మనకు చాలా ముఖ్యంగా అనిపిస్తుంది, చాలా శ్రద్ధ కలుగుతుంది. అంటే మొట్టమొదట మనం కర్తవ్యాన్ని సవ్యంగా, ధర్మబద్ధంగా నిర్వహించడం చేత మనకు సమయ పాలన అలవాటు అవుతుంది. ఏ సమయానికి అశ్రద్ధ చేయకుండా ఏ పని చెయ్యాలి అన్నటువంటి సమయ పాలన మనకు అలవాటు అవుతుంది. నేను ఈ కర్తవ్యాన్ని భగవంతుడి కోసం, భగవంతుని యొక్క సంతోషం కోసం చేయాలన్నప్పుడు ఆ పనిలో మనకు అపారమైనటువంటి శ్రద్ధ కలుగుతుంది. ఈ శ్రద్ధ ఆ కర్మను చాలా దివ్యంగా చేయడానికి ఉపకరిస్తుంది. అదేవిధంగా కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వహించడం చేత మనకు సహనం అలవాటు పడుతుంది. ఒక రైతు చూడండి, ఒక రైతు విత్తనం నాటుతాడు, పంట దిగుబడి వచ్చేంత వరకు చాలా విపరీతమైనటువంటి సహనాన్ని కలిగి ఉంటాడు. ఒకవేళ గనుక ఆ పంట విఫలమైపోతే ప్రకృతి ఒడిదుడుకుల వలన, అందులో కూడా అతను ఏమి జీవితం పోయిందని బాధపడ్డు అతను స్థితప్రజ్ఞతను అలవాటు చేసుకుంటాడు. అంటే కర్తవ్యం మనం సరిగా సమయపాలనతో సవ్యంగా చేయడం చేత మనకు సహనం ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఎలాగూ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆ ఫలితము మంచిదైనా చెడుదైనా దాన్ని స్వీకరించగలిగే ఓర్పు మనలో కలుగుతుంది. కర్తవ్య నిష్ట అనేది సమయపాలనను మనకు ఆ గుణాన్ని అలవాటు చేస్తుంది. అదేవిధంగా శ్రద్ధను కలిగిస్తుంది, మనలో సహనాన్ని కలిగిస్తుంది. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే సేవాభావాన్ని మనలో పెంపొందిస్తుంది. చూడండి, ప్రతి కర్తవ్యము కూడా మనం లోకం కోసం చేస్తున్నాం, భగవంతుడి కోసం చేస్తున్నాం. కాబట్టి ఈ సేవాభావన మనలో కలుగుతుంది. నేను ఒక వైద్యుడు, నేను ప్రజలకు ఉచిత వైద్యాన్ని చేయాలి, నా కొంత సమయాన్ని కేటాయించి నేను ఉచితంగా వైద్యం చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు అతనిలో సేవాభావం కలుగుతుంది. అదేవిధంగా చివరిగా కర్తవ్య నిష్ట చేత త్యాగభావన కలుగుతుంది. ఒక తల్లి తన పిల్లలను గణడం, వాళ్ళని శ్రద్ధగా పెంచడం, వారి ఉన్నతికి తన యొక్క సమస్త సుఖాలను కూడా త్యాగం చేసుకుని మరి వాళ్ళని పెంచి పోషిస్తుంది. మనం కూడా అంతే, ఫలానా పని నేను నిర్వహించడం నా ధర్మం, నా కర్తవ్యం, నేను భగవంతుని కోసం చేస్తాను అని నిర్ణయించుకున్నప్పుడు మనం అనేక రకాల సుఖాలని వదిలేసుకుంటూ ఉంటాం, మన సుఖాన్ని మనం త్యాగం చేసుకుంటూ ఉంటాం. అంటే మనలో త్యాగభావన కలుగుతుంది. ఈ విధంగా కర్తవ్య కర్మను సవ్యంగా చేసినట్లయితే అది మనలో ఉన్న ఎన్నో దివ్య గుణాలను ప్రేరేపించి దాన్ని కర్మయోగంగా మారుస్తుంది. కాబట్టి భగవంతుని చేరుకోవడం అనేది గమ్యమైతే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉన్న రహదారి మాత్రం నిష్కామ కర్మయోగము. ఎందుకు నిష్కామ కర్మయోగము అంటున్నానంటే, భక్తి యోగం ఎందుకు కాదు, జ్ఞానయోగం ఎందుకు కాదు, ధ్యాన యోగం ఎందుకు కాదు అంటున్నానంటే, లోకంలో 99% గృహస్థులే ఉంటారు. ఒక గృహస్థుడికి అన్ని విధాల అనువైనటువంటిది కర్మయోగము మాత్రమే. ఎందుకంటే ఒక సాధారణమైన మనిషి, పెద్దగా
భక్తి ప్రపత్తులు లేని కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తికి భక్తి యోగాన్ని మనం ఎన్నిక చేసుకోవడం కాదు. నిజానికి యోగాలు మనం ఎన్నిక చేసుకోకూడదు. మన అర్హతను బట్టి మనం యోగాన్ని పాటించాల్సి ఉంటుంది. ప్రతి గృహస్థుడికి కూడా తను గృహస్థు ధర్మాలను, సామాజిక ధర్మాలను నిర్వహించాలి కాబట్టి ఖచ్చితంగా అతనికి అనువైన సాధన కేవలం నిష్కామ కర్మయోగం మాత్రమే. కాబట్టి ఈ యొక్క కర్మను యోగంలాగా మార్చుకోవడం చేత మనం భగవంతుని చేరుకోవచ్చు, జన్మ రాహిత్యాన్ని పొందవచ్చు, జన్మచక్రం నుంచి బయటపడి మోక్షాన్ని మనం చివరగా పొందవచ్చు. నమస్తే.